మా తల్లే. చీచి, ఆడపిల్ల వేయండి ఈ టైం దాకా పడుకునేది అసలు సిగ్గుందా నీకు? ఏ సుబ్బలక్ష్మి, నువ్వేనా పూజలు చేసేది? నేనే పిన్ని. ఏంటి ఏం తెలియనట్టు కొత్తగా అడుగుతున్నా? అవునవును, మరి రోజు తెల్లారుజామునే 5 గంటలకు నిద్రలేసి తెగ పూజలు చేస్తున్నావు మరి. అవును మరి, ఈ రోజు వంటలు కూడా నేనే చేయబోతున్నాను, స్పెషల్ గా అమ్మ కోసం. నువ్వు వంట చేస్తున్నావు? సరేలే. ఏంటి నువ్వు వంట చేస్తావా? రోజు నేనే కదా చేసేది, ఏదో నువ్వు చేస్తున్నట్టు బిల్డప్. సుబ్బు, నువ్వు వంట చేస్తే ఎట్లుంటుంది నాకు తెలుసు. ఏమేసి నువ్వే సుబ్బలక్ష్మి? మీరు తినిందే నేను తిన్నాను, మరి నాకేం కాలేదే. టొట్టటాయ్. ఏంటి ఈ సుబ్బలక్ష్మికే పనులు రావంటారా? పైగా నన్ను ఊరికి పంపించాలని ప్లాన్ చేస్తారా? ఈ రోజు నేను చేసే వంటలకి గింగరాలు తిరిగిపోవాలి మీకు. దీని అమ్మ ఉల్లిపాయలు కోసే బదులు ఊరు వెళ్ళిపోవటం మంచిది. దీని అమ్మ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. అమ్మ వద్దులే. ఐడియా. అమ్మయ్య, ఒక చిటిక్ కంట్లో నీళ్ళు రాలేదు. బాగుంది ఐడియా. ఏం సుబ్బు, ఏం చేస్తున్నావే? చికెన్ బిర్యానీ చేస్తున్నా. అబ్బో, తిన్నానికైనా బాత్రూముల చుట్టూ తిరగాలి ఇది వరకు ఇట్లాగా? చూస్తారుగా నా చేతి వంట ఎలా ఉండబోతుందో. అయినా సరే, నువ్వేంటి స్నానం చేయకుండా అలాగే ఉన్నావు పొద్దుటి నుంచి? నువ్వు పెట్టే తిండి వల్ల ఎట్టైనా బాత్రూముల చుట్టూ తిరగాల్సి వస్తుంది కదా, అప్పుడు చేద్దాంలే అని. అబ్బో, స్పెషల్ గా నిజంగానే నీకు బాత్రూమ్ కు పోయేలా చేస్తానుండు. అబ్బో, ఎంత బాగుందో చికెన్. అబ్బో, నా మొహాన్ని పడితే నా మొహం కాలిపోయింది. అబ్బో వద్దు, కోస్తే మళ్ళీ మంట పుట్టిద్ది. ఐడియా. సుబ్బలక్ష్మి, నీ తెలివి సుబ్బలక్ష్మి. చిటపట్లాడతావేంటి? సిగ్గులేదా నీకు? చిన్నపిల్లని అసలే వంట చేస్తున్నాను, కొద్దిగా సపోర్ట్ చేయొచ్చు కదా. అబ్బో, కాలిద్దేమో. అబ్బా, బలి ఉంది. అబ్బో వద్దులే, బిర్యానీ చాలకపోతే చంపేస్తారు నన్ను. ఏం చేస్తున్నావు సుబ్బలక్ష్మి? బిర్యానీ చేస్తున్నాను అల్లి. నాకు చిన్న పని చేస్తావా? సరే. మరే బిర్యానీలోకి పెరుగు చట్నీ కావాలి. అవి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసి ఇవ్వాలి, కానీ ఎవరికి చెప్పకూడదు నువ్వు చేసినట్టు. సరే. అయితే నా మీద ఒట్టే, ఎవరికి చెప్పనని? సుబ్బలక్ష్మి, నీ మీద ఒట్టు, ఎవ్వరికి చెప్పను. అయ్యి చెయ్యి, నువ్వు ఎంత మంచిది. రోజు చెయ్యి. ఓకే. ఇప్పుడన్నా ఒక ముక్క తిందాం. వద్దులే, మళ్ళీ మొక్క తగ్గితే అమ్మ చూసింది అనుకో, అమ్మ ముందు బ్యాడ్ అయిపోతే ఊరు తీసుకెళ్ళిపోయింది. ఊరికి ఉప్పు కారం వెళ్తా చూద్దాంలే. సరిపోయిందిలే. దేనికైనా పెట్టి పుట్టుండాలి. మొక్కలు తినే అదృష్టం లేదు ఈరోజు సుబ్బలక్ష్మికి. అమ్మయ్యా. అమ్మ, పిన్ని, పావని, నల్ని, త్వరగా రండి, బిర్యానీ రెడీ అయిపోయింది. అబ్బా, ఇది వంట చేయటం ఏమో కానీ హడావుడి చేయటం ఎక్కువైపోయింది. సరే అక్క, నేను బట్టలు ఆరేసి వస్తాను, మీరు కూర్చొని. సరే అమ్మా. త్వరగా రావాలి. పిన్ని, అందరు వచ్చిండ్రు, నువ్వు మాత్రం ఇంకా రాలేదు. త్వరగా రా. వస్తున్నా. సరే. పర్లేదు సుబ్బలక్ష్మి, బాగానే చేసినావు కదా. బాగుంది సుబ్బలక్ష్మి, బాగా నేర్చుకున్నావు. అవునమ్మా, నిజంగా నేను ఇక్కడ ఉండొచ్చు కదా. ఉండమ్మా, ఇక్కడే ఉండు. చెల్లి వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇక్కడే ఉండి పనులన్నీ బాగా నేర్చుకో. పావని, అమ్మ నన్ను ఉండమంది. నల్లి నన్ను ఉండమనింది అమ్మ. అన్నీ ఉండిపోవచ్చు నేను. ఏంటే ఆ ఒంటి మీద ఇంకా దీవా? తీసేస్తే బట్టలు మాసిపోతాయి. నేను అసలుకే చాలా నీట్ గా ఉంటున్నాను కదమ్మా. పెద్దమ్మ వచ్చిందని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. పెద్దమ్మ పోని, అప్పుడు చెప్తా నీ పని. మొదలు పెట్టారా? రామ్మా. పిన్ని, నేను ఇంట్లో పనులన్నీ బాగా చేస్తున్నా కదా, నాకు అన్ని పనులు వచ్చినాయి కదా. చేస్తున్నావు. ఇంట్లో పనులన్నీ చాలా బాగా చేస్తున్నావు. పిన్ని నడుక్కోవాలంటే. అమ్మా, ఇప్పుడు మనం తాజ్మహల్ దగ్గరికి పోతున్నాం కదా, చాలా పెద్దగా ఉంటది.
నీకు నేను తాజ్ మహల్ అంతా చూపిస్తానే. ఒసే ఒసే ఆ తాజ్ మహల్ కాదే చార్మినారే. రెండు ఒకేలా ఉన్నాయి కదా, అర్థం కాలే. చార్మినార్ అంట్లే. సరే సరేలే అయితే నాకు కావాల్సినవన్నీ కొనియాలి. కొనిస్తాలే. అమ్మా అమ్మా అదిగో తాజ్ మహల్ దగ్గరికి వచ్చేసాం. ఎంత పెద్దగా ఉందో చూడు తాజ్ మహల్. ఆ తాజ్ మహల్ కాదే చార్మినార్. అదేలే చార్మినార్లే. పదా పాపం పావని ఆ? కమ్మలు కొంటున్నావా? ఆ. డబ్బులేయి. నువ్వేంది అట్లా చూసినావు? నీ సమయం ఇవ్వలేదులే. పాపం కదా, మనం ఏడుకొచ్చి ఇంత ఖర్చు పెట్టుకుంటే బదులు ఆయనకి కొద్దిగా ఇచ్చామనుకో హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. మనం కొనుక్కుంటే ఏమీ రాదు, ఆయనకి ఇస్తే దేవుడు మంచి ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వేంటమ్మా ఏడుస్తున్నావు? నా తల్లే. అబ్బో అమ్మా అమ్మా అక్కడ చెప్పులున్నాయి చూడు. ఆ నేను పోయి వాళ్ళని అడిగి గోంచంచి తీసుకొస్తా. దాంట్లో 10 జతలు 20 జతలు కొనుక్కొని పోదామా మనము? గోల్ సంచి ఎందుకే? ఏదో 1-2 జతలు తీసుకెళ్దాము. అంటే ఇక్కడ 100 రూపాయలేనంట. 100 అయితే మాత్రం ఎన్ని తీసుకెళ్తాం? వద్దా? వద్దు. సరే పోదాం రా. అది చూడు అమ్మా, అది చూడు ఎంత బాగుందో. ఆ బాగుంది బాగుంది. అమ్మా ఇదెంత? ఏది 150? లేదు 30 రూపాయలే. రాదు మా రాదు. ఊరు జాతరలో ఇస్తారు. 100 ఇస్తావా? లేదు 30 లేదా 20కి. రాదు బంగారు తల్లి. ఏ 30 ఫైనల్ 100. సరేలేమ్మా, 50 పెట్టి తీసుకో. నయాత రాదు. ఉంచుకో, నువ్వే చెవులు తగిలించుకో. మనకొద్దు సరేలే. పోదాము. ఇదిగో పెద్దమ్మ ఈ టీ తాగండి. సుబ్బు నీకేం కాలే అన్ని తిను. నాకేనా పావుని ఇవన్నీ? నీకోసమే తిను. నువ్వు టీ తాగలే, నువ్వు అన్ని తినకూడదు, ఇక్కడ బాగోవు. భలే ఉంది పావుని. ఒసే నా ప్లేటే. నువ్వు ఎక్కువ తినకూడదు పావుని, అందులో ఇక్కడ బాగోవంట. నేను ఎట్లున్నా తింటా, మీరు బాగాలేకపోతే తినలేరు కదా. సర్లే టైం అవుతుంది పదా ఇంక ఇంటికి పోదాం. ఉండు తిందాం, ఇవి అయిపోయినాక పోదాంలే. ఈ డ్రెస్ చూసావా ఎంత బాగుంది, బాగుంది. బాగుంది. ఈ అమ్మాయి భలే ఉంది ఈ డ్రెస్ లో. అవును సుబ్బలక్ష్మి, నువ్వు 1 year అయింది కదా ఈ సిటీకి వచ్చి, ఇంకా ఈ లంగా ఓనీలు ఎందుకు? ఇప్పటికైనా ఈ డ్రెస్సింగ్ సెన్స్ మార్చొచ్చు కదా. నచ్చాలనుకుంటున్నా నల్ని, కానీ నెక్స్ట్ టైం మీరు వచ్చేసరికి చాలా మోడర్న్ గా రెడీ అవుతా, బాగా నేర్చుకుంటా. ఓకే అయితే బాగా నేర్చుకొని ఈ డ్రెస్సింగ్ స్టైల్ మార్చేసే. సుబ్బు, సాయంత్రం ఊరు వెళ్దాము, బ్యాగ్ సర్దుకోలేసి. ఆ, ఇప్పుడు ఊరికా? నేను రాను. ఇప్పుడు ఎందుకు మా ఊరికి, నేను ఇక్కడే ఉంటా. సుబ్బు, ఇన్ని రోజులైనా కూడా ఏం పని రావట్లేదంట. ఎప్పుడు చూసినా తిండి తిండి అంటున్నావు, బిర్యానీ కావాలంటున్నావు అంటగా. ఎవరు చెప్పిండ్రు నీకు? ఖచ్చితంగా పావనియే చెప్పుంటది. ఎవరమ్మా, నిన్న ఇల్లంతా పూజలు చేశాను, ఇన్ని వంటలు బిర్యానీలు చేసి పెట్టాను, అవన్నీ నేనే కదా చేశాను. నా మీద కావాలనే పావని అలా చెప్పింది. ఖచ్చితంగా పావనినే ఇలా చేసింది. ఒసే నేనేం చేశానే? హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమెడియన్ చంపేసినట్టు మీరు కొట్టుకొని నా మీద ఎందుకు వేస్తారు? నువ్వే కదా మా అమ్మకి సాడీలు చెప్పింది నేను బిర్యానీలు తింటున్నాను, ఏం పనులు చేయట్లేదని. లేకపోతే మా అమ్మకి అడి తెలిసిద్దమ్మా. అంటే చేయలేదని ఒప్పుకుంటున్నావుగా. చూసావా పెద్దమ్మ వచ్చేటప్పుడు ఎంత అమాయకంగా వచ్చిందో, ఇప్పుడు చూడు ఎంత తెలివిగా మాట్లాడుతుందో. మారుతుందిలే మెల్లమెల్లగా, ఇది స్లో పాయిజన్ లాంటిది. నువ్వు మళ్ళీ ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళావు అనుకో, మాకు బోర్ కొట్టిద్ది, మేము ఒక్కలమే అయిపోతాం. చూసావా అమ్మా, పావనికి నేనంటే ఎంత ఇష్టమో. నేనంటే చాలా ప్రేమ, నేను లేకపోతే అస్సలు బతకలేదు. చాలా మంచిది పావని. నేను పావని ఇక్కడే ఉంటాం. చూసావా పెద్దమ్మ, ఇప్పుడు దాకా నా మీద సాడీలు చెప్పిందా, ఇప్పుడు మళ్ళీ నా మీద ఎంత ప్రేమ చూపిస్తుందో. మేబీ దీన్ని చూసే ఊసరి వాళ్ళకి దాని పేరు పెట్టుంటారు. సర్లే మనం పోదాం పదా నల్లి, బ్యాగ్ సర్దుకుందాం. ఆ నల్లి ఎక్కడికి? నల్లి కూడా ఇక్కడే ఉంటుంది. 4 రోజులు ఇక్కడే ఉండి అన్ని చూసి వస్తుంది. నువ్వు ఉండి నల్లి. లేదు సుబ్బు, కాలేజీ ఉంది కదా, నేను వెళ్ళాలి. నీ కాలేజ్ హాలిడేస్ లమ్మా, నాకు తెలుసు. దసరా నుంచి దీపావళి దాకా హాలిడేస్ ఇచ్చారు. ఏం అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు, మన ముగ్గురం బాగుంటాం, ఇక్కడే ఉందాం. ఓకే అయితే. సర్లే పెద్దమ్మ, నల్లి అక్క కూడా 2 రోజులు ఉండొస్తుందిలే. సర్లే అమ్మా. సరే అమ్మా, నువ్వు వెళ్ళేసి బ్యాగ్ సర్దుకోపా. పావని సాయంత్రం వచ్చి నేను బస్సు ఎక్కించిద్ది. నువ్వు పోయిన తర్వాత చక్క మేము ముగ్గురం మండి బిర్యానీ తింటాం హ్యాపీగా. బావా సాయంత్రం వెళ్ళి టపాసులు తెచ్చుకుందామా, బాగా కాలువచ్చు. పటాసులు వద్దు సుబ్బు, నీ సున్నితమైన చేతులు కాలిపోతాయి.
అయినా దీపావళి పండుగ అంటే దీపాలు వెలిగించుకుంటే పండగ. దీపాలు వెలిగించుకో, టపాకాయలు వద్దు. పావని మీరు కూడా దీపాలు మాత్రమే వెలిగించండి, సుబ్బు బాగా చెప్పినట్టు. టపాసులు మాత్రం అస్సలు వెలిగించొద్దు, సుబ్బు బాగా చెప్పాడు కదా అందుకే. అవునవును, మరి చిన్నప్పటి నుంచి టపాసులు కావాలని ఎవరో ఏడ్చింది. అప్పుడంటే చాలా చిన్న పిల్లనమ్మా నేను, ఏడ్చాను. ఇప్పుడు పెద్దదాన్ని అయ్యాను కదా, అన్నీ తెలుసు. అయినా మీరేంటమ్మా, మారినా మింగిలే మారకపోయినా మింగిలే. సర్లే, నువ్వు మింగు ఫస్ట్. సర్లే, ఇదిగో మీరే మింగండి. ఇదిగో పావని, నువ్వు కూడా తినవే. పిన్ని ఏం చేస్తున్నావు? పెరుగువడ చేస్తున్నానే. పెరుగువడలా నాకు చాలా ఇష్టం, త్వరగా చేయి తింటా. సరే. ఇదిగో శుభలక్ష్మి, ఏందక్కడి నుంచి ఆకలి ఆకలిని చంపుతున్నావా? ఇదిగో తీసుకొని తిను. ఏ సుబ్బు, ఏది తింటున్నా? పెరుగువడా? అత్తమ్మ నాకు కూడా పెరుగువడ పెట్టవా? అవును బావా, పెరుగువడలే నీకోసమేలే. ఇది నువ్వు తిను, నేను తర్వాత తెచ్చుకుంటా. థ్యాంక్ యూ సుబ్బు. చూసావక్క, ఇప్పుడు దాకా ఓ తెగ ఆకలి ఆకలి నడిచింది, ఇప్పుడేమో బాగా అడగంగానే నోట్ కార్డ్ తీసుకుపోయి మరీ ఇచ్చేసింది. దీని జీవితంలో ఇతరుల కాడ లాక్కొని తినడమే గానీ ఒకరికి పెట్టడం ఇదే ఫస్ట్ టైం అక్క. అది చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం అక్క. మేబీ ఇదేనేమో లవ్ అంటే పావని. అదేం లేదమ్మా, సాటి మనిషి ఆకలితో ఉంటేనే మనం సహాయం చేస్తాం. అట్లాంటిది బావ ఆకలితో ఉంటే పెట్టమా ఏంటి? అబ్బే, నీ కవరింగో నా షవరింగు. బావా బావా, ఇక్కడ పానీపూరి నాకు పెట్టివా? సుబ్బు ఇక్కడ వద్దు సుబ్బు, అక్కడ చాలా మంది జనాలు ఉంటారు, చాలా టేస్టీగా ఉంటది, అక్కడికి వెళ్ళి తిందాంపా. లేదు బావా, నాకు ఇక్కడే కావాలి, నేను ఇక్కడే తింటాను. మీకు ఇష్టమైతే అక్కడికి వెళ్ళి తినండి, నేను మాత్రం ఇక్కడే తింటాను. వద్దు, దా తిందా. అన్నా, మా నలుగురికి 4 ప్లేట్లు పానీపూరి ఇవ్వ. బావా ఇంకొక ప్లేటే. సర్లే తిను. నల్లి ఇంకొక ప్లేట్ తింటానే. పావని ఇంకొక ప్లేటే. సర్లే తిను. ఉసి మెల్లగా తాగి. ఎంత అయిందండి? 500. అక్క, ఇట్లాంటివన్నీ నువ్వు చాలా తక్కువ చూసావు, ఇంకా ఎక్కువ కట్టిన రోజులు కూడా ఉన్నాయి, ముందు ముందు చూస్తావులే. పదా, దయచేయండి. అదేంటి సుబ్బు, నేను అక్కడ పెట్టిస్తానంటే ఇక్కడే తింటా అంటావు? బావా నువ్వే చెప్పావు కదా, అక్కడ జనం చాలా మంది ఉంటారు, ఫేమస్ అని. మరి ఆడ తింటే ఏమొస్తుంది? పాపం ఆయన చూడు, వ్యాపారం లేక ఒక్కడే నిలబడ్డాడు. అదే మనం పోయి ఆడ తిన్నామనుకో, ఆయనకి వ్యాపారం జరిగిద్ది, మనం హెల్ప్ చేసినట్టు ఉంటది. వాళ్ళకి ఎట్టాగా మనం పోయినా పోకపోయినా వ్యాపారం అయింది కదా. వ్యాపారం లేని వాళ్ళకి అడిగి పోయి మనం తింటే వాళ్ళకి వ్యాపారం అయింది. అందుకు బాగానే చెప్పాలరా. పావని బావా, అయ్యగాడు అరిసెలు ఉన్నాయి, పిన్నికి చాలా ఇష్టం, తీసుకుందామా? సరేరా. అన్నా, ఆ అరిసెలు ఎంత? 70 రూపాయలమ్మా. ఇంత పుట్టి 70 రూపాయలు? మా ఊర్లో 20 రూపాయలకి ఇస్తారు కదా బావా. అవును సుబ్బు. కదనండి. అవును. 20 రూపాయలకి రాదమ్మా. రాదంట. 30 రూపాయలకి అడుగుదామా? వద్దులే, బాగోదు సుబ్బు. సరేలే, మేము టేస్ట్ చూసి బాగుంటేనే తీసుకుంటామే. ఒప్పుకున్నారు చూడు, మంచోళ్ళు వాళ్ళు. ఏం చేస్తున్నావు సుబ్బు? తింటా బావా, టేస్ట్ చూస్తున్నాను. నిదానంగా తిను. బాగుంది, తిను. బాగున్నాయి సుబ్బు. టేస్ట్ టేస్ట్ టేస్ట్. పావుని ఇగో. బాగుంది. వాళ్ళు ఏమన్నా అనుకుంటారే సుబ్బు. తింటే ఎవరేమనుకుంటారు బావా, తినడానికే కదా లమ్మేది. అమ్మయ్య, అయిపోయింది. అన్నా సూపర్ ఉన్నాయి అన్నా, ఇచ్చేసి ఇంకో 2 ప్యాకెట్లు ఇచ్చేసి. ఎంత అయిందన్నా? 140 అయిందండి. 140 రూపాయల? 70 రూపాయలు అన్నావు కదన్నా ఫస్ట్. మీరు తినడానికి ఎవరు ఇస్తారండి? ఇది తినడానికి టేస్ట్ ఎలా ఉందా అని తిన్నాము, టేస్ట్ బాగుందని ఇంకోటి ఇవ్వమంటున్నాము. టేస్ట్ కంటే ఒకటే ఇస్తారు మేడం, ప్యాకెట్ ఇచ్చారు. మోసం అంతా. సర్లే, ఫోన్ పే చేస్తాను. నీకు అట్టకాయ ఎక్కడిది సుబ్బు? ఆ నుంచి కొట్టుకొచ్చా.
అబ్బా భలే పడ్డావు బావా. అయినా ఇక్కడ అటుకాయ తొక్క ఎవరు సరే? ఇంకెవరు? ఈ సుబ్బలక్ష్మినే వేసింది. అయినా నీకు అటుకాయ తొక్క ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకెక్కడిది బావా, షాప్ లో కొట్టుకొచ్చిందంట. అలా లాక్కొని వచ్చి తింటే భలే ఉంటుంది బావా. అయినా నేను చిన్న పిల్లలే, నన్ను ఎవరు ఏమనరు. తప్పుగా సుబ్బు. సరేలే, పోయి ఆడే ఉంది అటకాయల షాప్, పోయి డబ్బులు కట్టరా రాదు. అబ్బా పద. బావా నువ్వు ల్యాప్టాప్ నొక్కుంటున్నావు కానీ ఫోన్ నాకు ఇవ్వచ్చుగా. బావా ఈ బొమ్మ ఓపెన్ అవ్వట్లేదు, ఏం చేయాలి? దాన్నే 2-3 సార్లు నొక్కు వస్తది. A few moments later. సార్ పార్సల్. పార్సలా? సార్ ఓటీపీ. పావని, హా బావా. పార్సల్ ఏమన్నా బుక్ చేసావా? లేదు బావా, నాకు తెలీదు. 325469. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సార్ పార్సల్. సార్ పార్సల్ సార్. మనిషి అనేవాడు ఒక రోజు ఇన్ని పార్సల్ బుక్ చేస్తాడా? ఏంది ఇన్ని పార్సల్స్ వచ్చినాయి? సుబ్బు ఏం పెట్టావు నువ్వు? ఈ నాకు ఫోన్ 2-3 సార్లు నొక్కమని నువ్వే కదా చెప్పావు, అందుకే 10 సార్లు నొక్కా. ఆయన నొక్కితే వచ్చినట్టున్నాయి బావా. చూసావా బావా, ఈ తింగరదాన్ని ఎందుకు తిడతాను ఎప్పుడైనా అర్థమైందా? ఫోన్లే పావని, తెలియక చేసింది, తెలిస్తే చేస్తుందా ఏంటి? చూసావు బావని, బావ నన్ను ఒక్క మాట కూడా లేదు. అదే నువ్వు అయితే ఈ పాటికి అన్ని తిట్టదాను. సరిపోయారులే, దొందుకు. ఏంది ఇది? సామాన్లు తీసుకొని ఎక్కడ పరిగెడుతుంది? కొంపతీసి ఉల్లిపాయల బండలు కేస్తుంది ఏంది? మా ఊర్లో కూడా ఇలాగే తనుకునే వాళ్ళు. చిన్నవాడా అమ్మ వద్దులే. ఏం చేస్తున్నావే? పక్కింట్లో గొడవ జరుగుతుంది, సైలెంట్ గా నాలి. మనం ఇలా తొంగి చూస్తున్నామని వాళ్ళకి తెలిసిందనుకో, ఆ కోపం మీద వచ్చి మన ఇద్దరిని సరి నాలుగు అంటారు. ఇష్ సైలెంట్ గా అవసరమా చూడటము? పద పద. హే ఆగు, గొడవలు పడుతుంటే ఎలా ఎంజాయ్ చేయాలో నీకు తెలీదు. పద. పోయి ఆ సామాన్లన్నీ సర్దేసి కసులుడు. పక్కింటి గొడవలు అనగానే ఓ తెగ ఎగేసుకుంటూ వెళ్ళిపోతావు. సరేలే ఇవ్వు. ఏమే కుర్చీ తీసుకొసి ఊడుతున్నాను, ఆ మాత్రం కళ్ళు కనిపించట్లేదా నీకు? సర్లే, ఇప్పుడు నీకు కూడా కళ్ళు కనిపిస్తున్నాయి కదా, అయితే నన్ను ఆపుకో. అడిగిన సమయంలో తను అలవోకగా నన్ను మోయాలి. అచ్చిపే. ఈ మధ్యంతో బానే ఉన్నాగా, ఇప్పుడేం మైరోగం వచ్చింది, మళ్ళీ తాగొచ్చావా? నీ వల్లే సుబ్బు, నీ వల్లే. నేను ఎంత ప్రేమగా తెచ్చిన చెప్పులు వేసుకోలేదు కదా, అందుకే తాగొచ్చా. వీడికి ఏమన్నా పిచ్చా? అయినా నువ్వు వెధవేషాలు అయ్యమాక, నీకు తాగడానికి రోజు ఏదో ఒక రీజన్ ఉండాలి. ఉండు, ఇప్పుడే పిన్నిని తీసుకొస్తా. ఏ సుబ్బు నీకు దండం పెడతాను, అత్తకి చెప్పవాకి. మరైతే నాకు మండి బిర్యానీ తినిపిస్తావా? అప్పుడెప్పుడో చెప్పావు, ఇంతవరకు పెట్టలేదు. నీకు ఎప్పుడు బిర్యానీ పిచ్చాను, పిచ్చ మొక్కం నన్నే అంత మాట అంటావా? నన్ను బిర్యానీ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళన్నావుగా. సర్లే, రేపు ఆఫీస్ సెలవు పెట్టారా, నీకు బిర్యానీ తీసుకెళ్తాలే. దీనమ్మ బిర్యానీ కోసం ఇది నన్ను చంపేటట్టుంది. తిట్టు కుదిరింది. అమ్మో, మళ్ళీ అడిగి తీసుకొచ్చిరా. నాకు బిర్యానీ వద్దు, ఏమవుతుంది, నేను పద పద పద. కాదు, భయం దేనికి? ఇదన్నిటిని తింటది, మంచిగా ఉంటది, దీన్ని మాత్రం భయపడి చేస్తుంది. అదిగో అదిగో వచ్చేసింది, వచ్చేసింది. పెట్టుకో. నా డ్రెస్. సుబ్బు, నేను నీకు మాట ఇచ్చాను కాబట్టి ఈరోజు మండి బిర్యానీ తీసుకొచ్చా. ఇంకొకసారి నీళ్లు పోయడాలు కానీ ఇలాంటి చిరాకు పనులు చేయకు, ఓకేనా? సరే బాబా, అలా చేయలే, వేరేలా చేస్తా. ఇది మారదురా. అబ్బా
బావా ఇప్పుడు మన ఇద్దరం తిన్నట్టే, మొత్తం మీద తినేసేలా ఉంది. ఏంటి ఎప్పుడు తినే దానిలాగా అలా తింటున్నావు? పక్కన వాళ్ళు చూడు ఎలా నవ్వుతున్నారు, మర్యాద మొత్తం పోతుంది. నాదే నవ్వుకొని వాళ్ళని చూసి నేను కూడా నవ్వుతా చూడు ఇప్పుడు. ఉన్నీలే పావని, పాపం చిన్నపిల్ల. ఎలా ఉంది సుబ్బు? భలే ఉంది బావా, అందుకే మా అమ్మ ఊరి తీసుకుపోతానన్నా నేను పోను అనింది దీనికోసమే. సర్లే ప్రశాంతంగా తిను, కావాలంటే 2 పీసులు ఎక్స్ట్రా తెప్పిస్తా. ఆ, ఇంకా తెప్పిస్తావా? సూపర్ సూపర్ సూపర్. అబ్బా ఏం ఎక్స్ప్రెషన్ రా అయ్యా. వాడిన నీళ్ళు బట్టలు పట్టుకోని రా, చచ్చిపోయేలా ఉన్నా. అన్నం పెట్టి నీళ్ళు బట్టలు ఇవ్వరు. దీని అమ్మ కొరమైందని నీళ్ళు ఇప్పించుకొని అవుతున్నా. ఇప్పుడు నీళ్ళు అవుతుంటే కూడా కొరపోతుంది. అందుకే ఏదైనా లిమిట్ గా చేయాలి, అతిగా చేస్తే ఇట్లానే ఉంటుంది. సర్లే. అది చేయకూడదు అన్నావుగా, మరి నువ్వు నాజూగ్గా తింటావుగా, ఇప్పుడు నీకెలా కొరమైంది? అదంతేనమ్మా, ఎవరికైనా అప్పుడప్పుడు అలా జరిగిద్ది. మనిషి పెరిగినా కానీ బుద్ధి పెరగలేదు. తినే దీనికి రోజు రోజుకి చావు తెలియతట్లు ఎక్కువైపోతున్నాయి. అబ్బా వసే ఇంకా ఎంతసేపే? అయిపోయింది లాస్ట్ పీస్. ఇంకా చాలే, నాకు ఇది ఫస్ట్ పోయి చేతులు కడుక్కోరా పో. సుబ్బు ఇప్పటికైనా చల్లబడ్డావా? చల్లగా లేదు, సమ్మగా ఉంది సర్లే, పా. కదుపోని. సర్లే పద.